ఏపీలో 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 3, పార్వతీపురం మన్యంలో 3, అల్లూరులో 3, ఏలూరులో 2, కృష్ణా 4, ఎన్టీఆర్లో 13, గుంటూరులో 17, బాపట్లలో 14, పల్నాడులో 28, ప్రకాశంలో 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి 2, వైఎస్ఆర్ 4, అన్నమయ్య జిల్లాలో 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచే వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ 18 మండలాల్లో భారీగా వడగాల్పులు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేశారు. అటు ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, అంటే తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో తాకే అవకాశం ఉంది? ప్రజలకు చల్లని కబురు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? వాతావరణ శాఖ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సంపత్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిప్పుల కొలంలో ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈరోజు చూస్తే 145 మండలాల్లో వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వడగాల్పులకు తోడు ఏదైతే ఇటు ఉష్ణోగ్రతల్లో కూడా భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల కురిసినటువంటి చెదురుమదురు జల్లుల వల్ల కూడా మరింత భూతాపం కూడా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉక్కపోత అనేది బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో వృద్ధులు, వికలాంగులు, అలాగే గర్భిణీ స్త్రీలు వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ఎక్కడైతే వడగాల్పులు వీస్తాయి, తీవ్ర వడగాల్పులు వీస్తాయి అనే దాని మీద సమాచారం కూడా ఇస్తుంది. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి అయితే కనుక ఎవరు కూడా బయటకు వెళ్ళరాదు. బయటకు వెళ్తే కనుక తమ వెంట మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే కొబ్బరి నీళ్ళు వంటివి క్యారీ చేసుకోవడం మంచిదంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రాష్ట్రంలో వీస్తున్నటువంటి వడగాల్పుల ఈ మండలాల సంఖ్య చూస్తే కనుక విజయనగరంలో 3, పార్వతీపురం 3, అల్లూరు సీతారామరాజు 3, ఏలూరు 2, కృష్ణా 4, ఎన్టీఆర్ జిల్లా 13, గుంటూరు 17, బాపట్ల 14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి జిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 4, అలాగే అన్నమయ్య జిల్లాలో 1 మండలాల్లో తీవ్ర వడగాల్పులు అయితే ఉన్నాయి. అయితే నిన్న చూస్తే 46 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే ఈరోజు 46.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. అయితే దీనికి సంబంధించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఇప్పటికే కేరళను తాకినటువంటి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 నుంచి 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని పలకరించబోతున్నాయని కూడా ఒక తీపి కవర్ చెప్పారు. అయితే అవి వచ్చేలోపు ఏదైతే ఇటు రోహిణి కార్తీక కారణంగా రోహిణి గాల్పులు వస్తున్నటువంటి పశ్చిమ నుంచి వస్తున్నటువంటి వేడిగాలులతోటి ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నదీ తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంత ప్రజలు ఏవైతున్నారో వారు మరింత తీవ్రతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా నదిలోని విసుకత నుంచి వస్తున్నటువంటి వేడిగాలికి తోడు ఈ ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో మరింత ఉక్కపోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఏదో ఒక రోజున అటు రాజమండ్రిలో 50 డిగ్రీలు దాటేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఉదయం 11 గంటల లోపే తమ పనులన్నీ ముగించుకుని మరలా సాయంత్రం 4 దాటే వరకు కూడా ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.